అందుకే అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతితో కూరుకుపోయి వాళ్ళ భారతదేశం అంటేనే ప్రపంచంలో హేళన చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ముక్త్ భారత్ నిర్మించాలి. ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటి విష వృక్షాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు కన్నారో వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతమొందించే దిశలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీకు తెలిసి వాళ్ళ గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇవాళ అనేక సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకొకటి హిమాచల్. కానీ గొప్పనన్న ఆంధ్రప్రదేశ్లో ఈ కాంగ్రెస్ అనే విషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు వేసి సముద్రం అవతల పడేసిరా లేదా హైదరాబాద్ మీ అందరికీ. కానీ మీరు గట్టిగా పడేసిరాడా, పడేస్తే అది వేరే దేశానికి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రూట్లు బాగా తెలుసు కదా. ఆ ఎట్లెట్లనో దొంగ రూట్లో వచ్చి మా తెలంగాణ చొరబడ్డారన్న. ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న తెలంగాణ. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని చూస్తున్నామా లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఏందో చూస్తున్నాం. ఇలా మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను పడి ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయారన్న. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి, ఆ మూర్ఖత్వ పాలన చూసి, ఆ గడిల పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయి మనకు గుద్దాల్సిన ఓటు అటుగుద్దిరు. ఆ హస్తం మన భస్మాస్త్ర హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోనే మన కళ్ళను ఓడ్చుకున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. అరే ఈ దరిద్ర కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇస్తే జీతాలు తప్ప ఏమి ఇస్తలేరు. ఇక నిన్న మొన్న జుబ్లీస్ ఎన్నికల్లో గెలిచినాక బాగా జబ్బలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. గంప కింద ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు. ఇప్పుడు ప్రజలు సింబల్తో ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా ఓతుందని చెప్పి ఇవాళ మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకుంటామన్నా. మీరే కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించి సముద్రం అవతల పడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు, ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం.